ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదిహ రాహిల్ వ్లాగ్స్ అండి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు అందరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాం. ఇంకా ఈరోజు అయితే మీ అందరికీ చూపిద్దామని అయితే వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా ఈరోజు అయితే స్పెషల్ అంటే పన్నీర్ కర్రీ అయితే చేయడానికైతే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా పన్నీర్ కర్రీ కోసం అయితే ఫస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, వెల్లుల్లి, టమాటో అయితే ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఫ్రై అవ్వాలన్నమాట. ఇంకా అలాగే మరోవైపు కుక్కర్లో అయితే బఠానీలు అయితే పెట్టేశాను అన్నమాట, పచ్చి బఠానీలు. ఇంకా ఇదిగోండి పన్నీర్ అయితే డీమార్ట్లో తెచ్చానని చెప్పాను కదా. ఇంకా డీమార్ట్లో తెచ్చిన పన్నీర్ అయితే కట్ చేస్తున్నాను అనమాట. ఇంకా నాది ట్రైప్యాడ్ అయితే ఖరాబ్ అయిందనమాట. అదే రింగ్ లైట్ అంటారు కదా, అదైతే ఖరాబ్ అయింది. ఇంకా అందుకే ఒక హ్యాండ్తో కట్ చేస్తూ వీడియో తీయాలంటే కష్టంగా ఉంది. ఇంకా పన్నీర్ అయితే కట్ చేశాను. ఈలోపు పచ్చిమిర్చి, టమాటో, ఇంకా ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై అయ్యాయి. ఇంకా వాటిని అయితే మిక్సీలో అయితే తీస్తున్నాను అనమాట. కాసేపు చల్లారిన తర్వాత వాటిని అయితే మిక్సీ పట్టాలి. ఇంకా ఈలోపు కాసేపు కడాయి అయితే బంద్ చేశాను అనమాట. ఇంకా పన్నీర్ అయితే పీసెస్గా కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇంకా బాబు ఫంక్షన్లో చికెన్ పకోడా కోసం అయితే ఆయిల్ అయితే తెప్పించింటిమి. ఇంకా అందులో 10 లీటర్స్ ఆయిల్ అయితే ఇలా చికెన్ పకోడాలో ఫ్రై చేసిన ఆయిలే ఉందన్నమాట. ఇంకా అది అయిపోయేంత వరకు ఇదే వాడదాంలే, మళ్ళీ ఎందుకు తెప్పించాలన్నట్టుగా అయితే ఆయిలే వాడుతున్నాను అనమాట. ఇంకా ఇదిగోండి ఆయిల్ అయితే వేసిన తర్వాత ఇంకా పన్నీర్ని కట్ చేసిన పీసెస్ అయితే ఇందులో వేస్తున్నాను అనమాట. ఫస్ట్ టైం నేను ఇలా ఓన్గా పన్నీర్ తెప్పించి ఇంట్లో తయారు చేయడం అనమాట. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను. ఇంకా ఇప్పటికైతే కుదిరిందనమాట. ఇంకా అందుకే లేట్ చేయకుండా రెసిపీ మీ అందరినీ షేర్ చేస్తున్నాను. ఇంకా ఈ రెసిపీని నేను ఎందుకు ఓన్గా చేయడం మీ అందరికి కూడా చూపిస్తే వీడియోలో నాకు కూడా గుర్తుంటుంది కదా, ఫస్ట్ టైం నేను చేసిన పన్నీర్ రెసిపీ అన్నట్టుగా. ఇంకా అందుకే వీడియో అయితే స్టార్ట్ చేసి వీడియో అయితే తీస్తున్నాను అనమాట. ఇంకా ఫస్ట్ టైం చేసిన నాట్ బ్యాడ్ అనమాట, మంచిగానే వచ్చింది. నేను కూడా యూట్యూబ్లో సెర్చ్ చేసి చాలా వంటకాలు అయితే చూశాను అనమాట పన్నీర్తో. బట్ ఎందుకో నాకు ఈ కర్రీ నచ్చింది. ఇంకా అందుకే చేద్దాం అన్నట్టుగా ఒకవైపు వీడియో తీస్తూ ఒకవైపు యూట్యూబ్లో చూస్తూ కర్రీ అయితే చేశాను అనమాట. మొత్తానికైతే మంచిగానే వచ్చింది. ఇంకా పన్నీర్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, చెక్క, లవంగ, జాపత్రి, బిర్యానీ ఆకు అవన్నీ అయితే వేసి ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై చేసిన తర్వాత మనం ఇప్పుడు దాకా టమాటో, ఆనియన్స్ ఫ్రై చేసాం కదా, ఆ వాటి పేస్ట్ని అయితే ఇందులో వేసి మంచిగా ఫ్రై చేయాలన్నమాట. ఒక 2-3 మినిట్స్లో అయితే ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి. మీరు పన్నీర్ రెసిపీని ఎలా చేస్తారో ప్లీజ్ కమెంట్స్లో కమెంట్ చేయండి. ఇంకా అలాగే కొత్తగా మా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మదిహ రాహిల్ వ్లాగ్స్ అండి. ఇంకా ఇదిగోండి ఇందులో కాస్త పసుపు, ఉప్పు, కారం అవన్నీ అయితే వేయాలన్నమాట. ఇంక ఇదిగోండి దీనికి సరిపడినంత ఉప్పు అయితే వేయాలి. ఫస్ట్ నేను కొంచెం ఆయిల్లో మగ్గించేటప్పుడు అయితే లైట్గా కొంచెం సాల్ట్ అయితే వేసాను. ఇంకా ఈ రెసిపీకి మొత్తం ఉప్పు మొత్తం ఇక్కడే యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి కారము, ఉప్పు, పసుపు అయితే వేసాను. ఇంకా అవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఇంకా అలాగే ఇంట్లో ధనియా పౌడర్ కూడా ఉండే, అది కూడా వేస్తున్నాను ఇందులో. ఇంకా మధ్యలో మా పాప కూడా కొంచెం హెల్ప్ చేసిందన్నమాట. నేను వీడియో తీస్తూ కుకింగ్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంది. ఇంకా అందుకే పాప కూడా కొంచెం సేపు హెల్ప్ చేసిందనమాట. ఇలా ఆయిల్ మంచిగా పైకి వచ్చిన తర్వాత ఇంకా ఒకవైపు బఠానీలు కూడా ఉడికిపోయాయి. ఇంకా ఇదిగోండి గ్రీన్ బఠానీలు అయితే పన్నీర్లో వేసి కుక్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఇందులో మనం మిక్సీ గిన్నెలో ఉంటుంది కదా కొంచెం మసాలా, ఆ మసాలాలో వాటర్ అయితే వేసేసి ఇంకా వాటర్ని ప్రిపేర్ చేస్తున్న మసాలాలో అయితే వేసేయాలి. ఇంకా అవన్నీ ఆయిల్ మంచిగా తేలింది కదా, వీడియో తీస్తుంటే చూశాను అనమాట. వీడియో అయితే రిపీటెడ్గా వచ్చింది. ఇంకా పనిలో పని ఇంకెందుకులే మళ్ళీ తీసేయడం అన్నట్టుగా తీయలేదనమాట. సారీ ఫర్ ది మిస్టేక్. ఇంకా ఇదిగోండి ఆయిల్ ఆ కర్రీలో అయితే వాటర్ అయితే వేసి ఆ వాటర్ మంచిగా మరగాలన్నమాట. ఒక 5 మినిట్స్ ఉంటే మంచిగా మరిగేస్తుంది. ఇదిగోండి మరుగుతున్నప్పుడు కూడా తీసాను వీడియో. ఇంకా కాశ్మీర్ చిల్లీ పౌడర్ అలాంటివి ఉంటాయి కదా, మంచిగా కలర్ రావాలంటే ఆ మసాలాలు వేసుకుంటే ఇంకా మంచిగా వస్తుంది. బట్ నేను ఇంట్లో పచ్చిమిర్చి అవే ఎండుమిరపకాయలు తీసుకొని పట్టించినవి కదా, అంత కలర్ అయితే కనిపించట్లేదు.
బట్ నా దగ్గర అయితే మంచిగా కనిపించింది, వీడియోలో అయితే అంత క్లియర్గా లేదనమాట. ఇంకా ఇదిగోండి, ఇవి మొత్తం మంచిగా ఉడుకుతున్నప్పుడు బఠానీలు ఉడకబెట్టాం కదా, ఆ బఠానీలు ఇంకా పన్నీర్ అవన్నీ అయితే వేసేయాలి ఇందులో. ఇంక ఇదిగోండి, మా హస్బెండ్ అయితే మార్కెట్లో తీసుకొచ్చారు. బట్ బఠానీ 2-3 విజిల్స్ పెట్టినా కూడా ఉడకలేదన్నమాట. మళ్ళీ లాస్ట్లో 2 విజిల్స్ అయితే పెట్టాను, ఆ తర్వాత మంచిగా ఉడికాయన్నమాట. ఇదిగోండి, ఆ మాత్రం పన్నీర్ వచ్చేసి 150 రూపీస్ ఏమో పడ్డదన్నమాట, ఆ ప్యాకెట్ 130 రూపీస్. ఇంకా మొత్తానికైతే పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ అవుతూ ఉంది. ఇంకా లాస్ట్లో కొంచెం గరం మసాలా బాద్షా కంపెనీది అయితే ఉండే, ఇంకా గరం మసాలా అయితే వేస్తున్నాను. ఫైనల్లీ కాసేపు మరిగిన తర్వాత కొత్తిమీర ఒకటి యాడ్ చేస్తే మన రెసిపీ అయిపోతుందన్నమాట. మీలో ఎంతమందికి నా పన్నీర్ కర్రీ నచ్చిందో కమెంట్స్లో కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మదిహరాలి బ్లాగ్స్ అండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తాను, అంతవరకు వెయిట్ చేస్తూ ఉండండి. ఇంకా పన్నీర్ కర్రీలోకి చపాతీ అయితే బాగుంటుంది కాంబినేషన్గా అన్నట్టుగా అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందే చపాతీ పిండి అయితే కలిపేసి పెట్టేసాను అనమాట. మంచిగా చపాతీ పిండి ఎంతసేపు మంచిగా నానబెట్టి పెడితే అంత మంచిగా వస్తాయి చపాతీస్. ఇంకా ఆఫ్టర్నూన్ వండిన రైస్ అయితే ఉందన్నమాట. ఇంకా ఆ రైస్ ఈ చపాతీస్తో అయితే నైట్ డిన్నర్ అయితే చేసేస్తాము. ఇంకా స్లిమ్లో పెట్టేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్, ఆల్ ఆఫ్ యూ.